ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఊరికి దారే ప్రమాదకరంగా మారితే ఆ ఊరి పరిస్థితి ఏంటి? ఊరికి దారి తీసే రోడ్డే రక్తం దాహంగా తీర్చుకుంటూ ఉంటే ఆ ఊరి ప్రజల పరిస్థితి ఏంటి? ఊరికి ఏ దారి అయినా అభివృద్ధిని తీసుకొస్తుంది, కానీ ఈ దారి మాత్రం మృత్యువుని తీసుకొస్తుంది. నేను చెబుతున్న ఈ మాటలు ఏ దారి గురించో తెలుసా? ఏదైతే నిన్న 19 మంది అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుందో ఆ కర్ణాటక హైదరాబాద్ బీజాపూర్ హైవే గురించి, ఇంకా చెప్పాలి అంటే మన తాండూరు హైవే గురించి, మన వికారాబాద్ హైవే గురించి. చాలామంది నేను నిన్న చేసిన ఒక వీడియో పైన రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ దారికి తప్పేముంది అని కొందరు మాట్లాడుతూ వచ్చారు, ఆ చెట్లను ఎలా కొట్టేస్తారని కొందరు మాట్లాడుతూ వచ్చారు. నిజానికి ఈ దారి విస్తరణకు అసలు కారణం ఏంటి అంటే, ఈ దారి విస్తరణ జరగకపోవడానికి అసలు కారణం ఏంటి అంటే, ఈ దారి వెంట మీరు చాలామంది చూసుంటారు, ఈ దారి వెంట ఉన్న మర్రి చెట్లు. నిజానికి 2022లోనే ఈ రహదారిని 4 లైన్ రహదారిగా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి 920 కోట్లకు పైగా బడ్జెట్ని కేటాయించింది. ఈ 920 కోట్ల బడ్జెట్ ప్రకారం నవంబర్ 2024 నవంబర్లోనే పనులు మొదలవ్వాలి. అంటే ఈ పాటికి సంవత్సరం క్రితమే పనులు మొదలవ్వాల్సింది. 2026 నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కానీ కాంట్రాక్టర్లు వచ్చారు, కాంట్రాక్ట్ తీసుకున్నారు, కానీ ఈ మర్రి చెట్లు ఈ మొత్తం పనుల్ని అడ్డుకున్నాయి. ఈ మర్రి చెట్లని మీరు రోడ్డు పైన చూస్తున్నారు, సుమన్ టీవీ స్క్రీన్ పైన మీకు రోడ్డుకి ఇరువైపులా కొన్ని మర్రి చెట్లు కనిపిస్తున్నాయి. ఈ మర్రి చెట్లే ఈ మొత్తం వ్యవహారానికి కారణమయ్యాయి. తప్పు మర్రి చెట్లది కాదు. మర్రి చెట్లని నరకకూడదంటూ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. ఈ కేసులతో 2022 నుంచి ఈ రహదారి విస్తరణ అనేది ఆగిపోయింది. లేదంటే ఇది ఈ పాటికి 4 లైన్ రహదారిగా మారేది. నిన్న నేను మాట్లాడుతుంటే చాలామంది కామెంట్ చేశారు, రంగారెడ్డి జిల్లా భూముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. రంగారెడ్డి భూమి విలువ పెరగడానికి కారణం కూడా రహదారులే. రంగారెడ్డి జిల్లాలో భూముల విలువతో పాటు మనుషుల ఆస్తులు పెరగడానికి కూడా ఈ రహదారి కూడా ఒక కారణం. కానీ ఇంత ఆస్తుల ధరలు పెరిగినా, భూముల ధరలు పెరిగినా ఈ రహదారి విస్తరణ జరగకపోవడం వల్ల ఇవాళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చాలా ఇండస్ట్రీలు వచ్చాయి, వెంచర్లు వచ్చాయి, కోట్లు పెట్టి భూములు కొన్నారు, రిసార్ట్లు కట్టారు. కానీ ఈ రోడ్డు విస్తరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల ప్రాణాలకి భద్రత లేకుండా పోయింది. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ఒక టిప్పర్ లారీ దాదాపు 50 టన్నుల లోడున్న కంకరని లోడ్ చేసుకొని, అదొక 25 టన్నుల వెయిట్ ఉంటుంది, 75 టన్నుల వెయిట్తో వచ్చి ఒక ఆర్టీసీ బస్సును ఢీ కొడితే ఆ ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇవ్వాలంటే ఏదో ఒక ప్రమాదం జరిగింది, రోజు జరుగుతుందని ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇటువంటి ప్రమాదాలు రోజు జరిగే అవకాశం ఉంది ఈ రహదారి పైన. ఒక చరిత్రను తీస్తే, ఈ రోడ్డుకున్న హిస్టరీని వెలుగులోకి తీస్తే, ఈ రోడ్డుకున్న హిస్టరీని వెలుగులోకి తీసుకొస్తే దాదాపు ఈ రోడ్డు పైన ఏళ్ల తరబడి ఈ రోడ్డు పైన దాదాపు 200, అంటే కొంత పాత రోజుల నుంచి మాకు దొరికిన కొన్ని రికార్డుల ప్రకారం చూస్తే 260 మంది దాదాపు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. కేవలం రోడ్డు ప్రమాదాల్లో 600 మందికి పైగా ఈ రోడ్డు పైన గాయాల పైన తెలుస్తోంది. కొంత రికార్డుని వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 260 మందికి పైగా చనిపోయారు, 600 మందికి పైగా గాయాల పాలయ్యారు. వాళ్ళందరికీ ఈ రోడ్డు ఎంత భద్రంగా లేదో, ఈ రోడ్డు ఎంత అసౌకర్యంగా ఉందో ఆ కుటుంబాలను మీరు అడిగితే తెలుస్తుంది. ఈ రోడ్డు పనుల విస్తరణ లోపం వల్ల, ఈ రోడ్డు పనుల విస్తరణని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు ఇంకా స్ట్రైట్గా మారలేదు. ఇప్పుడు డబుల్ రోడ్లా కనిపిస్తుంది, 2 లైన్ రోడ్డుగా కనిపిస్తుంది. ఇది నిజానికి 4 లైన్ రోడ్డుగా మారాలి. సో ఆ మూల మలుపులు అలాగే ఉన్నాయి. ఎన్ని మూల మలుపులు ఉన్నాయంటే, ఈ 46 కిలోమీటర్లో ఇది జాతీయ రహదారి 163లో ఉంటుంది. ఈ రోడ్డు పైన దాదాపు గుంతలు లెక్కేస్తే దాదాపు ఎన్ని గుంతలు ఉన్నాయంటే 290కి పైగా గుంతలు ఉన్నాయి. అందులో 25 గుంతలు చాలా పెద్దవి, మిగతా 260 గుంతలు, 260కి పైగా 65కు పైగా గుంతలు చిన్నవి. మూల మలుపులు కూడా దాదాపు
100 పైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. 100కు పైనే మూలమలుపులు. కేవలం నేను 46 కిలోమీటర్ల విస్తరణ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎక్కడైతే అప్పా జంక్షన్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి, అక్కడ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పైనే సమస్య ఉంది. ఈ 46 కిలోమీటర్ల విస్తరణ గురించే చాలా రోజు 2022 నుంచి వివాదం కొనసాగుతోంది. ఈ 46 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మర్రి చెట్లను నరక్కూడదని చెప్పేసి కొందరు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, ఎన్జిటికి వెళ్ళారు. వాళ్ళు ఈ 46 కిలోమీటర్ల పరిధిలో 915 మర్రి చెట్లు ఉన్నాయి. ఈ మర్రి చెట్లను నరకొద్దని వాళ్ళు వెళ్ళారు. నరకడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది, ఫలితంగా ఈ ఇబ్బంది ఏర్పడుతుంది, పర్యావరణానికి కష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు విస్తరణ అయినా ఆపండి, కానీ మర్రి చెట్లను నరకొద్దంటూ కొందరు ఎన్జిటికి వెళ్ళడం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయి. నిన్న చాలామంది రాజకీయ నాయకులు చెప్పారు, కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం, పేపర్లో ఫోటోలు పడడం కోసం ఎన్జిటికి వెళ్ళారని కొందరు మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెడదాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం వల్ల ఈ రోడ్డు అభివృద్ధి ఆగిపోయిందనేది వాస్తవం. విచిత్రం ఏంటంటే అక్టోబర్ 31వ తేదీ, మొన్న అక్టోబర్ 31వ తేదీ నాటికే ఎన్జిటి కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మర్రి చెట్లని నరక్కుండా రోడ్డుని ఎలా వేయాలో ఒక సూచన చేసింది. దాదాపు 150 మర్రి చెట్లని రీలొకేట్ చేసి, ఒక ప్రాంతంలో ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, రీలొకేట్ చేసి వేరే ప్రాంతంలో నాటి మిగతా మర్రి చెట్లని రహదారి మధ్యలో వచ్చేటట్టు కానీ సైడ్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి రోడ్డు అలైన్మెంట్లు మారుస్తూ రోడ్డు విస్తరణ చేపట్టొచ్చని ఎన్జిటి కూడా కొంత స్పష్టత ఇచ్చింది, తీర్పు ఇచ్చేసింది. ఎన్జిటి తీర్పు ఈ రహదారి కోసం చాలా రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలకు చేరేలోపే ఊహించని ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ వచ్చి ఆర్టీసీని బస్సును ఢీకొట్టి 19 మంది ప్రాణాలు తీసుకుంది. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అప్పుడు ఇక్కడ ప్రజల్లో చైతన్యం కనిపిస్తుంది. మీరు తాండూరులో జరిగిన ఇవాళ ఒక ధర్నా విజువల్స్ చూడొచ్చు స్క్రీన్ పైన. తాండూరులో విలమున్ చౌరస్తాలో ఒక్కసారిగా ఇవాళ తాండూరు యువత ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. మా ప్రాణాల్ని బలి తీసుకుంటున్న ఈ రహదారిని ఎప్పుడు విస్తరిస్తారంటూ వాళ్ళు ఆందోళన చేశారు. మా ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిని ఎప్పుడు విస్తరిస్తారంటూ ధర్నాకు దిగారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కొంత యాదృచ్ఛికమైన కొన్ని సంఘటనలు జరిగాయి. ప్రమాదం జరిగే 2 రోజుల ముందే 3 రోజుల ముందే ఈ రహదారి విస్తరణకు ఎన్జిటి అనుమతిచ్చింది. ఎన్జిటి అనుమతిచ్చిన 3వ రోజున ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగి ఎన్జిటి అనుమతులు వచ్చిన తర్వాత ఇవాళ జనం రోడ్ల మీదకి వచ్చారు. ఈ చైతన్యం గతంలో ఉండినుంటే ఎన్జిటి ఇంకొంచెం వేగంగా నిర్ణయం తీసుకునేదేమో. అంతేకాదు ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకత్వం కూడా ఈ రహదారి విస్తరణ పైన సరిగ్గా దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో ఈ రహదారి వెంట ఉన్న దాదాపు 3-4 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో కీలకమైన నేతలున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఈ రోడ్డు విస్తరణ పనుల్ని మాత్రం వాళ్ళు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఈ రహదారి ఎక్కడికి వెళ్తుందంటే హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్ళే హైవే అంటారు దీన్ని. ఇది హైదరాబాద్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ రహదారే దారి తీస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రహదారి విస్తరణకి నోచుకోకపోవడం ఇక్కడ చాలామందికి బాధ కలిగించే అంశం. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారేమో, లేకపోతే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇది ప్రభుత్వం పాత్ర మాత్రమే కాదు, ఈ ప్రాంత రాజకీయ నాయకుల పాత్ర కూడా ఇందులో చాలా అవసరమే ఉంది. వాళ్ళెవ్వరూ సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టే నిన్న 19 మంది ప్రాణాలు బలవడానికి పరోక్షంగా వాళ్ళు కూడా కారణమయ్యారని మాత్రం ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ఎన్జిటిలో ఉన్న కేసు పైన కొంత చర్యలు తీసుకుని ఉంటే, కొంత దృష్టి సారించి ఉండినుంటే ఈ రోడ్డు విస్తరణ పనులు 2022లో మొదలైన ఈ రోడ్డు విస్తరణ పనులు ఇంకా వేగవంతమై ఎన్జిటిలో కేసు ఆల్రెడీ వెకేట్ అయ్యి ఈ రోడ్డు విస్తరణ పనులు ఇంకొంచెం ముందుగా మొదలై ఉండేవేమో. ఈ అమాయకులైన ఈ 19 మంది ప్రాణాలు కోల్పోయి వారు ఉండేవారు కాదేమో. ఆ 3 అక్క చెల్లెలు కూడా బతికుండే వాళ్ళేమో. ఆ తల్లిని బిడ్డని ఒడిలో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రాణాలు వదిలిన ఆ తల్లి బిడ్డ కూడా సురక్షితంగా ఉండేవాళ్ళేమో. ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఇవాళ కాలేజీలో ఉండేదేమో. ఆసుపత్రికని బయలుదేరిన భార్యాభర్తలు ఇవాళ హ్యాపీగా తమ పిల్లలతో ఇంట్లో సంతోషంగా గడిపేవాళ్ళేమో. చిన్న నిర్లక్ష్యం,
రోడ్డుని మనం రోజు వాడుకుంటాం కానీ దాని అభివృద్ధి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించం. కేవలం ఒక చిన్న నిర్లక్ష్యం ఇవాళ ఊహించని విషాదాన్ని మిగిల్చింది. ఒక చిన్న నిర్లక్ష్యం మనం భరించలేని దుఃఖాన్ని మిగిల్చింది. రోడ్ల విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఇంటికి ఒక బైక్ కూడా ఉండని ఇల్లు ఉండేది. ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఇంటికి ఒక బైక్ కూడా ఉండేది కాదు. ఇవాళ ప్రతి ఇంటికి ఒక కారు వచ్చింది. ఎంత పేదవాడైనప్పటికీ సౌకర్యం కోసం కారు కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు ఇప్పుడు బైకులు కొనుక్కున్నారు. బైకుల మీద తిరిగిన వాళ్ళు ఒకప్పుడు బైకుల మీద తిరిగిన వాళ్ళు ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు. అంటే ట్రాఫిక్ పెరిగింది, వాహనాల సంఖ్య పెరిగింది, రోడ్డు మీదకి వచ్చే వాహనాల సంఖ్య రోజుకింత పెరుగుతూనే వస్తుంది. కానీ ఆ రోడ్డుని విస్తరించాలనే ఆలోచన మాత్రం ఏ మనిషిలోనూ మనసులోనూ పెరగలేదు, మెదల్లేదు, పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు వస్తే గుడ్డిగా ఓట్లేస్తే వాళ్ళు పట్టించుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. నిన్న చాలామంది రాజకీయ నాయకులపైన తిరగబడ్డారు అక్కడ జనం. కానీ నిజం అదే. నిజంగా సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే హైదరాబాద్ బీజాపూర్లో హైవే పైన ఉన్న 163వ జాతీయ రహదారికి సంబంధించిన ఈ 46 కిలోమీటర్ల విస్తరణ, ఏది అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఆగిపోయిన ఈ 46 కిలోమీటర్ల విస్తరణ వెనుక ఎన్జీటీ కేసు మాత్రమే అడ్డంకి కాదు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కూడా ఒక అతిపెద్ద సమస్యగా మారటం వల్లే ఆలస్యమైందని మాత్రం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. నా వాదనని మీరు వ్యతిరేకిస్తున్నారా? నా వాదనని మీరు సమర్థిస్తున్నారా? మీ మనసులో బాధలు ఉండొచ్చు. కొందరు రాజకీయ నాయకులని నేను ఇక్కడ ప్రశ్నించే ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బంది కలగొచ్చు, నా మీద కూడా కోపం రావచ్చు. అయినప్పటికీ కూడా ప్రజల ప్రయోజనాల కోసం, పరిగి, వికారాబాద్, తాండూరు ప్రజల ప్రయోజనాల కోసం నేను ప్రశ్నించడాన్ని నన్ను నేను సమర్థించుకుంటున్నాను. మీరు నా వాదనని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నిర్భయంగా ఈ వీడియో కింద మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీ అభిప్రాయాలు ప్రజలకు ఉపయోగకరమైనవి ఉండాలి, ప్రజలని చైతన్యపరిచే విధంగా ఉండాలి, ప్రజల సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.